సిరి రేపు మా ఆఫీస్ వచ్చిన పార్టీ ఉంది, బగారా రైస్ ఎలా చేయాలో నేర్పించావా? ఓ పార్టీనా? అయితే మేము కూడా రావచ్చా? అంత అదృష్టం నీకు లేదులే, పార్టీ ఓన్లీ మాకే. సరేలే, ఇంకా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తాను చూడు. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా, చెక్క, లవంగా, సాజీరా, ఇలాయచీ, బగారా ఆకు, చీల్చిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతికూర. ఇందులో బగారా రైస్లో మెంతికూర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇవన్నీ మనం తాలింపుకి వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ ఆయిల్లో వేసుకొని పచ్చిమిర్చి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, హోల్ గరం మసాలా, కొద్దిగా లైట్గా ధనియాల పొడి కూడా అందులో వేసుకొని ఇలా బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వింటున్నావా? వింటున్నా. అవన్నీ ఎర్రగా అయ్యి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ చొప్పున మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే 2.5 గ్లాసులు వాటర్ యూజ్ చేశాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వాటర్ని మరగనివ్వాలి. మనకు వాటర్ ఎంత బాగా మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట బగారా రైస్. ఇంకా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంలో నుంచి మనం వాటర్ అన్ని పక్కకు తీసేసుకొని ఓన్లీ బియ్యం మాత్రమే ఇందులో వేసేసుకోవాలి. చూడండి, నేనైతే బియ్యం వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా బియ్యం వేసుకున్న తర్వాత మనం వేసుకున్న బియ్యం వాటర్ కలిసేటట్టుగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా కరగాలి కదా. మొత్తం మిక్స్ చేసుకొని మనం 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మూత పెట్టుకోవాలి. ఈ బగారా రైస్ వచ్చేసి మనకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఆలు మసాలా, టమాటో మసాలా, ఆఖరికి ఆవకాయతోనైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, బగారా రైస్ ఇలా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పిన విధానంలో మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.